ఆంధ్ర పెట్టుకుందామా అనే చర్చ ఒకటి. రెండవది మీరు చూస్తే ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడి ఆపరేషన్ కగార్ గురించి ఇంత ప్రేమ ఉండడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ వరవర్రావు గారు మహారాష్ట్రలో జైల్లో పరిస్థితి బాగలేదు, భీమ్ కోరేగాంకు సంబంధించిన ఆ కేసు విషయంలో చాలా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయంటే కూడా తెలంగాణకు నన్ను తీసుకురాండి అంటే కూడా వరవర్రావు గారిని ఏ విధంగా అట్లనే పట్టించుకోకుంటున్నారో మీకు తెలుసు. గద్దర్ గారు వామపక్ష భావజాలం నుంచే కదా అంబేద్కర్, బుద్ధుడు అని ఇట్లా వచ్చి తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున మీకు సహకరిస్తే మీరు గద్దర్ గారికి ఏమాత్రం గౌరవం ఇచ్చిండ్రో మీకు తెలుసు. వివిధ సందర్భాల్లో సరే ఉద్యమకారుల మీద అంటే కోదండరామ్ గారి మీద, మందకృష్ణ గారి మీద మీరు చేసిన ఎవరు కూడా సాహసం చేయలేదు. కనీసం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని మందకృష్ణ గారిని అనుకుంటే కూడా ఆ ఆలోచన కూడా చేయని పరిస్థితిలో మీరు 2 సార్లు జైల్లో పెట్టింది. మీ మిత్రుడు, ఉద్యమ సహచరుడు, మీ నోట్లో నాలుకగా ఉండే కోదండరామ్ గారిని కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రో మీకు తెలుసు. సో ఇప్పుడు వాళ్ళు గుర్తొస్తున్నారు. సరే అదొకటి పంత. మూడవది ఏంటంటే కాంగ్రెసే నెంబర్ 1 విలన్ అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసిండు. దీని నుంచి మీరు డెరివేషన్ తీసుకోండి. బీజేపీ ఏం చెప్తుంది? కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్తున్న దానికి ఇది ఊతమిచ్చే విధంగానే గతంలో కూడా నేను చెప్పిన కదా, బీజేపీ కమలం పువ్వు కాడకు గులాబీ అంటుగట్టినట్టే ఉన్నది. 2 పువ్వులే. కాకపోతే ఈయన ఇట్లొచ్చిండు, ఆయన అట్లా వస్తున్నాడు. మళ్ళీ మేము కొట్టాడుకున్నట్టే, మోడీ గారిని ప్రశ్నించినట్టే, మోడీ గారిని విమర్శించినట్టే ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ అల్టిమేట్ గా ఏంది? కాంగ్రెసే వాళ్ళ లక్ష్యం. తెలంగాణ ఇచ్చిన రోజు, ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో మీరు మాట్లాడింది సోనియా గాంధీ గారి గురించి మాట్లాడింది పోయింది. తెలంగాణ మీరు కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్ అన్న మీరు కాంగ్రెస్ లోనే మీ రాజకీయ ప్రస్థానం మొదలైంది. యూత్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క పరిస్థితి మీకు రాజకీయ వసతి కల్పించిందే కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అనిపించలే? కాబట్టి అవకాశవాదము, అబద్ధాలు ఇవన్నీ కూడా వారి స్పీచ్ లో మనకు ప్రస్ఫుటంగా కనపడ్డప్పటికి కూడా ఒక కంటెంట్ క్యారీ అయ్యి భవిష్యత్తుకు వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా నాకు మళ్ళీ ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు కాక అవి వచ్చినప్పుడు అది పరిస్థితి. దాంట్లో ఒకే ఒక్కడు మాట్లాడిండు, ఒక్కని కొరకు ఇంతమందిని రప్పించిండ్రు, వాళ్ళ పార్టీ మళ్ళా రాజకీయ నియంతృత్వ ధోరణితోనే ఉన్నదని మళ్ళీ చెప్పింది. అంతే కదా, గింతే. మళ్ళీ కేసీఆర్ వస్తే ఫామ్ హౌస్ ఉంటాడు, బయటకు వస్తాడు, మాట్లాడతాడు, పోతాడు, ప్రజలకు గలవాడు, ప్రజాస్వామ్యానికి సంబంధం లేదు. నేను మళ్ళీ ఇది ఫామ్ హౌస్ లో ఉన్న వాళ్ళే మళ్ళీ కావాలని వాళ్ళు కనుక కంటెంట్ క్యారీ చేసిరు కదా గతంలో, అట్లనే ఇట్లాంటి పరిపాలన కావాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారా? ఇంత పెద్ద ఎత్తున సరే అఫ్ కోర్స్ వాళ్ళు కూడా వ్యతిరేకించలేదు, మద్దతు చెప్పింది. కానీ బీసీ బిల్లుకు సంబంధించిన అంశంలో ఒక ప్రస్తావన లేకపోయా, సరే ఎస్సీ కేటగరైజేషన్ కి సంబంధించి రాకపోయా, సన్న బియ్యానికి సంబంధించి రాకపోయా, ఒక 2-3 మనం ఇప్పుడు ఆర్థిక అంశాలు కాబట్టి చేయలేని అంశాలని పట్టుకొని ఇక మనోడు ఏదో అది చేసిండ్రు ఇది చేసిండ్రని అదే ఊకదంపుడు పాత చింతకాయ పచ్చడి తప్పితే కొత్తదనం కేసీఆర్ ఉపన్యాసం మీకు నచ్చలేదా? నాకైతే నేను ఎమ్మటే మీరు చూసుకుంటే మీ వీడియోస్ లో కూడా జస్ట్ 3-4 మినిట్స్ లోనే పెట్టిన దాంట్లో అసలు ఉసూరు అనిపించింది. ఇంకోటి కొంతమంది ఏమంటారంటే అంటే కేసీఆర్ దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నబట్టి ఇమీడియట్ గా చూసిందంటే వస్తున్నా అంటే వెయిటింగ్ అన్నాం కాబట్టి ఆ వచ్చుడేందో ఎట్లొచ్చినామని చెప్తానికి చెప్పాలి కదా కంపల్సరీ. మళ్ళీ ఇలా కేసీఆర్ మీటింగ్ చూసి కాంగ్రెస్ వాళ్ళు దడదలు ఆడిపోయిండు, కింద మీద అయిపోయినారు. మా వాళ్ళు మంత్రులు ఇమీడియట్ గా మాకంటే ముందే వాళ్ళు కూడా రెస్పాండ్ అయింది. ఎందుకంటే ఒకటి దయాకర్ గారు, కేసీఆర్ ఏం చెప్తాడని రాష్ట్రం అంతా ఎదురు చూసింది. ఇది